డైరెక్టర్ సుందర్ హీరోగా తమన్నా, రాశిఖన్నా, యోగిబాబు, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవేశ్వర్ల తదితరులు నటించిన బాక్స్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలకి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే హీరో సుందర్ ఒక లాయర్. తమన్నా తనకు చెల్లెలవుతుంది. ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అది తల్లిదండ్రులకు నచ్చదు. దీంతో ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు. తమన్నా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులకు దూరంగా భర్త, పిల్లలతో బతుకుతున్న తమన్నా ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడుతుంది. తమన్నా భర్త కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీంతో హీరో సుందర్కి అనుమానాలు వస్తాయి. తన చెల్లి తమన్నాది ఆత్మహత్య కాదని ఏదో జరిగి ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో హీరో సుందర్కి తెలిసిన విషయాలేంటి? తమన్నా ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా? అసలు బాగ్ అనే దుష్టశక్తికి తమన్నా మరణానికి కారణం ఏంటి వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలాగుందంటే ఈ సిరీస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి. కాసేపు భయపెడుతూ కాసేపు నవ్విస్తూ ఉంటాయి. ఈ బాగ్ సినిమా కూడా అంతే. తన ఆకారాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించే ఒక దుష్టశక్తి పాత్ర తప్పితే ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. హాస్యం, హర్రర్ ఎలిమెంట్స్ ఇవేవి పెద్దగా ఆకట్టుకోవు. సాధారణ హర్రర్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆత్మగా మారిన తమన్నా చేసే అడావిడి, ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవేశ్వర్ల బాగా నవ్విస్తారు. అయితే హీరో సుందర్ తమన్నా మృతికి గల కారణాలు తెలుసుకునే విధానం ఆసక్తికరంగా సాగుతుంది. తమన్నాది హత్య లేక ఆత్మహత్య అనే విషయాలు బయటపెట్టే సీన్స్, బాగ్ అనే దుష్టశక్తి అసలు నేపథ్యం, వెలుగులోకి వచ్చే ఎపిసోడ్ ఇవన్నీ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలుస్తాయి. అయితే కథ సీరియస్ గా సాగుతుంటే మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ ఆసక్తిని దెబ్బతీస్తాయి. అలాని కామెడీ సీన్స్ లో బలం ఉందంటే అది కూడా లేదు. ఇంకా కథా కథనాల విషయంలో మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా విజువల్స్ పరంగా మాత్రం అబ్బురపరుస్తుంది. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే సీన్లు సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. అలాగే ఆఖరిలో వచ్చే పాటలో సిమ్రాన్, ఖుష్బూ కలిసి సందడి చేయడం చాలా బాగుంది. ఇంకా నటీనటుల పనితీరు గురించి చెప్పాలంటే పిల్లల్ని కాపాడుకున్న తల్లి పాత్రలో తమన్నా బాగా నటించింది. ఇంకా రాశిఖన్నా మాయ అనే డాక్టర్ పాత్రలు మెప్పిస్తుంది. అలాగే హీరో సుందర్ నటన కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్, కోవేశ్వర్ల, శ్రీనివాసరెడ్డి, యోగిబాబుల కామెడీ కూడా బాగుంది. ఇంకా సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే హిప్ హాప్ తమిజా అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. కథ, కథనం, దర్శకత్వం కొత్తదనం లేదు. ఈ విషయంలో దర్శకుడిగా సుందర్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే తమన్నా నటన, విజువల్స్, క్లైమాక్స్ సీన్. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రొటీన్ కథ, ఆకట్టుకోలేని కామెడీ సన్నివేశాలు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఒక రొటీన్ హర్రర్ కామెడీ మూవీ అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.